మోసం చేసి ముందుకు సాగితే నగరంలో కొంత భాగం అనవసరం అవుతుందిగా. లేదు. ఎందుకు? ఎందుకంటే నగర మధ్య భాగమున రావణుని ప్రముఖ సేనాపతి విరూపాక్షుడు శస్త్రాస్త్రములు ధరించి భారీ సైన్య సమేతంగా ఇలాంటి అవకాశం కోసమే ఎదురుచూస్తూ ఉంటాడు. ఆ పరిస్థితిలో మన సైన్యం త్రిముఖ వ్యూహంలో చిక్కుకుంటుంది. దీని అర్థం ఏమిటంటే మనం ఏకకాలంలో ఒకటి కంటే ఎక్కువ ద్వారాలను ధ్వంసం చేసి లోపలికి వెళితేనే ముందడుగు వెయ్యగలుగుతామన్నమాట. నాది కూడా అదే అభిప్రాయం ప్రభు. మహారాజా విభీషణ, ఈ సమాచారం అందించినందుకు మేము తమకు తమ గుప్తచర మంత్రులకు రుణపడి ఉన్నాము. ఇదే మా ఆజ్ఞ. సూర్యోదయమవుతూనే వాలిపుత్రుడు అంగదుడు తన సైనిక